అప్సరసేనంటావా? సుందరి స్వర్గం నుంచి వచ్చిందా లేక సముద్రం నుంచి? ఎక్కడి నుంచి వచ్చావే చక్కని చుక్క? సరే కాని అమృతపానం తర్వాత చేద్దాం. ముందు ఈ రూపిణి మకరందాన్ని చుర్రుకుందాం. అందాలు చిలికే చిన్నారి, ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చా? నేనెవరిని, ఎక్కడి నుంచి వచ్చాను? ఇలాంటి వ్యర్థ ప్రశ్నలతో మీ సమయాన్ని ఎందుకు పాడు చేసుకుంటారు? నిజానికి నాకు తెలిసింది ఇంతే. నేను నీ దానను, నీ కోసమే వచ్చాను. నా కోసం వచ్చావు? మదిలో మెదిలే మారాని, ఇంతకీ చెప్పు, ఎందుకు వచ్చావు? మీ అందరిచే అమృతపానం చేయించడానికి. అమృతపానం అయిన తర్వాత మీకు సౌందర్యపానం చేయిస్తాను. గుల్గులా, గుల్గులా, గుల్గులా. శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో రాహువుని శిరచ్ఛేదనం చేయగా దానవులు పాతాళం వైపు పలాయనం చిత్తగించారు. ఇది చూసి దేవతలంతా హర్షించారు. శివుని కృపతో సముద్ర మథనానంతరం దేవతలకు స్వర్గాధికారం లభించింది. ఇక శ్రీ మహాలక్ష్మి ఆ వైకుంఠవాసునికి సహధర్మచారిణి అయ్యింది. హే జగదీశ్వర, తమను పతిదేవునిగా పొంది ధన్యురాలినయ్యాను. తమరు నాకు అనుజ్ఞనివ్వండి స్వామి. హే మహాలక్ష్మి, నీవు నా చెంత చేరగా సంపూర్ణమయ్యాను. లక్ష్మీనారాయణులను ఒకేసారి చూడటానికి మన భక్తులందరూ ఉవ్విళ్ళూరుతున్నారు. నేను సాగర జలం నుంచి మీ చరణాలను చేరుకోవడానికి వేచి ఉన్నాను కదా స్వామి. ఇంతకాలం పాటు నన్ను దూరంగా ఎందుకుంచారో మరి. హే మహాలక్ష్మి, సకల కార్యాలు ముందే నిర్దేశించబడతాయి. పరమేశ్వరుని ఇచ్ఛానుసారం సముద్ర మథనం ఎప్పుడు జరగాలో అప్పుడే జరిగింది. మరి అప్పుడే నిన్ను పొందాను. నారాయణ నారాయణ. వైకుంఠంలో లక్ష్మీనారాయణుల ప్రథమ దర్శనంతో నా జీవితం ధన్యమైంది. ప్రణామం జగదీశ్వర. ఇతను సృష్టికర్త బ్రహ్మదేవుని మానసపుత్రుడు నారదుడు మహాదేవి. ఇతను సర్వలోకాలను సందర్శిస్తూ భగవద్భక్తి ప్రచారం చేస్తుంటాడు. ఇక ఇప్పటి నుంచి లక్ష్మీనారాయణులపై భక్తిని ప్రచారం చేస్తా. మాతాలక్ష్మి, నువ్వైతే ధనవైభవాల దేవివి. నీ భక్తగణం నిన్ను ఆరాధించకుండా ధన ధాన్య వైభవాలను ఎలా పొందగలరు? నారదా, నన్ను ఇంతగా ప్రశంసించవద్దు. ఒకవేళ నాకు అహంకారం వచ్చేస్తే? నారాయణ నారాయణ. భగవంతుడైన శ్రీహరి చరణాల చెంత విరాజిల్లుతూ ఉంటే వారికి అహంకారం మచ్చుకైనా ఉండదమ్మా. మహాదేవి, ఎంత చతురుడో చూసావా మన భక్తుడు దేవర్షి. నీకు అహంకారం రాకుండా ఇప్పటినుంచే ఇతను అడ్డుకట్ట వేశాడు. అలా అని నన్ను సిగ్గుపడేలా చెయ్యకండి ప్రభు. నేను శ్రీ మహాలక్ష్మికి చరణధూళితో సమానం. ధన్యుడవు నారదా. ఇప్పుడు చెప్పు, నువ్విక్కడికి రావటానికి కారణం ఏమిటో? ప్రభు, నన్ను మీరు కారణం అడిగి లజ్జితుణ్ణి చేయకండి. మాతాలక్ష్మి, సముద్ర మదనం తర్వాత ప్రథమంగా వైకుంఠానికి వచ్చావు. తమ ఇద్దరి దర్శనం ఒకేసారి చేసుకుందామనే వచ్చా. నారదా, నీకు తెలుసు కదా, ఎవరి మనసునైనా నేను బాగా అర్థం చేసుకోగలనని. నువ్వు మహాలక్ష్మి దర్శనంతో పాటు ఇంకో ప్రయోజనం కోసం కూడా వచ్చి ఉంటావు. నీకు అన్నీ బాగా తెలిసి ఉంటే నువ్వే స్వయంగా చెప్పొచ్చుగా. ఒక్కొక్కప్పుడు నా సొంత మనసే నాకు అర్థం కాదు. నారాయణ నారాయణ. ఓం నమ శివాయ. పరమేశ్వరుడు సముద్ర మదనం ద్వారా వెలువడిన విషాన్ని సేవించి సృష్టి వినాశనం నుంచి రక్షించాడు.
ఇందుకే వారికి ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఏం దేవర్షి, మీరు సత్యం పలికారు. నేను బ్రహ్మలోకం నుంచే వస్తున్నాను. పరమపిత బ్రహ్మదేవులు కూడా ఇదే అన్నారు. ఇంకా ఏమన్నారంటే దేవరాజు ఇంద్రుడు, దేవతలందరూ భగవంతుడైన శంకరునికి తమ కృతజ్ఞతలు తెలుపుకోవడానికి కైలాసానికి ప్రయాణం కట్టారట. అయితే మనం కూడా అక్కడికి వెళ్ళవలసి ఉంది. కైలాసంలో పరమశివుడు ఇంకా మాతా సతి దర్శనం కూడా అవుతుంది. ఇది కూడా మంచి ఆలోచనే దేవి. నా రాకకి ఉద్దేశం ఏమిటో నీకు అర్థమైపోయింది ప్రభు. నారాయణ నారాయణ. నిజానికి నేను మీ ఇద్దరిని కైలాసానికి తీసుకెళ్ళడానికే వచ్చాను. పరమపిత బ్రహ్మదేవుల ఆజ్ఞ కదా. నువ్వు నిజంగానే చతురుడివి నారదా. ప్రభువుకి నీ గురించి బాగానే తెలుసునే. అయితే పద కైలాసానికి. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. త్రిలోకాధిపతి మహాదేవ సదాశివునికి జై. సర్వాంతర్యామి మహాదేవ సదాశివునికి జై. శక్తి రూపిణి సతీదేవికి జై. పరమేశ్వరుడైన బోళా శంకరునికి జై. హే సదాశివ, లోక కళ్యాణం కోసం నీవు హాలాహలాన్ని కంఠంలో ధరించి సృష్టిలోని సకల ప్రాణులని రక్షించావు. మా అందరి వైపు నుంచి నీకు శతకోటి వందనములు. బ్రహ్మదేవ, మనం శ్రీహరి విష్ణువుకు రుణపడి ఉన్నాం. ఈతను ముందు కూర్మం, అనంతరం మోహిని రూపాన్ని ధరించాడు. రాహువుని వధించాడు, అమృతాన్ని రక్షించాడు. సముద్ర మథనం సఫలీకృతమై న్యాయము నీతి నిరూపించబడ్డాయి పరమేశ్వర. దేవతలకు స్వర్గం దక్కింది, ఇక అసురులకు వారి కర్మల ఫలం. శ్రీహరి, అందరికన్నా ఎక్కువ లాభం మీరే పొందారు. భగవతి లక్ష్మి మీకు ప్రాప్తించింది. దేవి సతి, నిజం ఏమిటంటే నన్ను శ్రీహరియే కరుణించారు. వీరికన్నా ఎక్కువ లాభం నేనే పొందానుగా. నారాయణ నారాయణ. లాభ నష్టాల చర్చలో పడి ఒక నిజాన్ని మనం మర్చిపోతున్నాం. సముద్ర మదనం కోసం మౌలిక ఉపాయం పరమపిత బ్రహ్మదేవునిదే. మాత సరస్వతి ఒలికించిన సుమధుర వీణామృతంతో పరమపిత బ్రహ్మదేవునిలో సృజనశీలత జాగృతం కాకపోతే సముద్ర మతనమే లేదు కదా. చాలు నారదా, చాలు. నీ తెలివితేటలు పక్కన పెట్టు. ఓసారి ఆలోచించు. బ్రహ్మదేవుని ప్రేరణ, ఆ శ్రీహరి సహకారము లభించినప్పటికీ కూడా హలాహలం విషయంలో సముచిత ఉపాయం తట్టకుండా ఉంటే ఈ సాగర మదనం ప్రయోజనం, ఉద్దేశ్యం ఇంకా సముద్రం నుంచి పొందిన ఎన్నో రతనాల గతి ఏమై ఉండేది? మాతా సరస్వతి, శివుని అమూల్య బాధ్యతలు నిర్వివాదమైనవి. అంతంలో విషమ పరిస్థితులన్నింటికీ కూడా బోళాశంకరుడే సారథ్యం వహించాడు. దేవేంద్ర, నన్ను స్తుతించే మాట అలా ఉంచి సముద్రమథన వ్యూహం నుంచి, దాని సంపూర్ణ ప్రక్రియ నుంచి సందేశాన్ని గ్రహిస్తే సత్ఫలితాన్ని ఇచ్చిన ఈ సత్కార్యం సార్థకమవుతుంది. అంటే సద్గుణంతో సత్ఫలితం, తమోగుణంతో దుష్ఫలితం. అసురులు శక్తి, సౌలభ్యం, సాధన సంపన్నులైన పరాజయం పొందారు. దేవతలు విజయం సాధించారు. భవిష్యత్తులో చైతన్యంతో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది దేవేంద్ర. స్వామి, తమ అంతిమ వాక్యాలు విన్నాక ఎలా అనిపిస్తోందంటే అందరికీ వీడ్కోలు చెప్తున్నట్టుగా ఉంది. కానీ నేను ఈ భగవతి లక్ష్మిని తనివి తీరా చూడను లేదు. దేవి సరస్వతితో చర్చించను లేదు. నారాయణ నారాయణ. చర్చనా? ఎప్పుడైతే ఇద్దరు స్త్రీలు చర్చించుకుంటారో అప్పుడు ధరణి కంపించిపోతుంది. ఇక్కడైతే మరి ముగ్గురు చర్చించుకుంటూ ఉంటే నారాయణ నారాయణ. నారదా, మాత,
నీ వాగ్బాణాలిక కట్టిపెట్టు. మాత, ఒకవేళ నేను నా నోటిని అదుపు చేసుకుంటే శ్రీహరిని ఎలా జపించగలను? నారాయణ నారాయణ. దేవర్షి, ఇప్పుడు కేవలం నారాయణ జపం చేస్తే సరిపోదు. ఇప్పుడు నారాయణి జపం కూడా చేయాలి. నారాయణి అయితే నారాయణునిలో అంతర్లీనమయ్యే ఉంది. ఏం మాతా లక్ష్మి, నిజమే కదూ? సముద్రమథనం దిగ్విజయం కావడంతో దేవతలంతా శివునికి కృతజ్ఞతలు తెలుపుకోవడానికి కైలాసానికి తరలి వచ్చారు. నీలకంఠుని ప్రతి కార్యము లోక కళ్యాణం కోసమే. ఇక వీరిని దక్ష ప్రజాపతి దంపతుల మిగతా 27 కుమార్తెలు తమ అభీష్ట సిద్ధి కోసం పూజార్చనల పిదప అంతఃపురంలోకి ప్రవేశిస్తారు. ప్రణామం పితృదేవా, ప్రణామం మాతృదేవా. ఆయుష్మాన్ భవ. ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? చంద్రుణ్ణి పూజించి వస్తున్నాం. చంద్రుని పూజ? చంద్రుని పూజ ఎందుకు? జవాబివ్వండి. మిమ్మల్ని అడిగేది. నువ్వు చెప్పు. నువ్వే చెప్పు. నువ్వే చెప్పు రోహిణి. ఏ విధంగానైతే సోదరి సతి తనకు ఇష్టమైన వరుణ్ణి తపస్సుతో పొందిందో ఆ విధంగానే మేము కూడా మా పూజ అర్చన ఆరాధనలతో చంద్రుని హృదయాన్ని గెలిచి అతన్ని భర్తగా పొందదలుచుకున్నాం. చూసావా మహారాణి, చూసావా? మన సతికి అలసిచ్చిన దానికి పరిణామం. అందరికందరూ సతి మార్గంలోనే నడుద్దామని ప్రయత్నిస్తున్నారు. స్వామి, మన పుత్రికల వివాహం మనం ఎలాగో చేయాలి. చంద్రుడు అతి సుందరుడు, తేజస్వి, దివ్య పురుషుడు. తనకు తానే ఇష్టపడితే ఈ వివాహం చేయడంలో ఎలాంటి ఆపద ఎదురవ్వదు. మన పుత్రిక సతి తన పతి గృహంలో ప్రసన్నంగా ఉంది. వీరి మనోవాంఛ కూడా ఫలిస్తే వీరి సౌఖ్యం గురించి ఎలాంటి సందేహము ఉండదు. కానీ పుత్రికలందరి వివాహం ఒకే వరునితో నిర్ణయించడం నాకేదో అనుచితంగా ఉంది. నువ్వు ఒకే కన్య గురించి చెబితే నేను చంద్రుని మాతాపితలైన అత్రి అనసూయలతో ఈ క్షణమే వివాహ ప్రస్తావనకు సిద్ధంగా ఉన్నా. నాన్నగారు చెప్పింది సముచితమేనమ్మా. మీలో ఒక్కరు మాత్రమే చంద్రుణ్ణి వివాహం ఆడగలరు. కానీ మేమంతా నక్షత్ర కన్యలవేనమ్మా. మా జీవితం చంద్రునితో ముడిపడి ఉంది. మాలో ఎవరం కూడా చంద్రుడు లేకుండా బతకనేలేమమ్మా. మా అందరి అభిప్రాయం అదేనమ్మా. అలాగే నేను ఇప్పుడే అత్రి ఆశ్రమానికి వెళ్ళి వివాహం గురించి మాట్లాడుతాను. మీ ప్రస్తావనతో మేము ధన్యులమయ్యాం రాజా. ప్రతిభాశాలైన దక్ష ప్రజాపతి 27 పుత్రికలు మా కోడలుగా వచ్చి ఈ ఆశ్రమాన్ని శోభాయమానం చేస్తారు. దీంతో మా ఆనందము గౌరవము ఇనుమడిస్తాయి. తమరే మా గౌరవాన్ని పెంచారు దేవరిషి. దేవి అనసూయ, మా పుత్రికలకు చంద్రుని వంటి తేజస్వి భర్త, తమ వంటి సాత్వికులైన తమాములు లభిస్తే ఇది వారు చేసుకున్న పుణ్యఫలం. మాకు అనుజ్ఞ ఇవ్వండి. వివాహ శుభముహూర్తం నిశ్చయించగానే తమకు తెలియపరుస్తారు. మీ ఇచ్చానుసారమే కానివ్వండి. ప్రణామం ఋషివర్య. ప్రణామం దేవి అనసూయ. ఇరవై 7 నక్షత్ర కన్యలతో ఈ ఆశ్రమం కళకళలాడుతుంది. ఆశ్రమమే కాదు, ఆకాశంలో చంద్రసౌధం కూడా. కానీ ఏడు స్వామి, నాకేమనిపిస్తుందంటే మన పుత్రుడైన చంద్రుని చిత్తం అతి చంచలం. ఇందరి పత్నుల పతి తన పతి ధర్మాన్ని ఒకే విధంగా నిర్వర్తించగలడా అని. వివాహం తర్వాత ఎలా ఉంటుందో అని బాధపడకండి. చింతిస్తే ఒరిగేదేమిటి? ఎందుకంటే ఈ నక్షత్ర కన్యలకి చంద్రునితో వివాహం కావడం విధి విలాసం. ఇక ఈ సంబంధాన్ని ఆనందంతో స్వీకరించాం కూడా.
रूपोद्यान प्रफुल्ल प्राय कलिका राकेन्दु निम्बानना तन्वंगी शुभहासिनी सुरसिका क्रीडा कला संरतिः शोभा वारिधिनी सुमूल्यमणिकी लावण्य लीलामयी शंछाया मृदुभाषिणी मृगदृगी भूयात् सदा मंगलम्। స్వామి రోహిణితో కక్షలోనికి వెళ్ళారు. మనతో మాట్లాడలేదే. మనం మాట్లాడడానికి కూడా యోగ్యులం కాదా? మనకి ఆదేశం ఇవ్వకుండానే వెళ్ళిపోయారు. ఏమైంది ప్రియా? ఈ సంగమ సమయంలో ఈ చంద్రుడు రోహిణిని తన తలపై అలంకరించాలనుకుంటూ ఉంటే రోహిణి తడబడుతున్నట్టుగా ఉంది. ఏమైంది ప్రియా నీకు? ఇంతటి అందాల చంద్రుని పొందాక ఎందుకు బెంగగా ఉంటుంది? కానీ మీ ప్రేమను చూస్తుంటే నా మదిలో ఎలాంటి భావం వస్తోందంటే నా సోదరిమణుల ప్రేమ భాగాన్ని దోచుకుంటున్నానేమోనని. ప్రియా, పత్ని కావటం ఒక ధర్మం, ప్రేమికురాలు ఒక భావం. నీ సోదరీమణులు తప్పకుండా నా పత్నులే. మరైతే ప్రేమించటం కేవలం నిన్ను మాత్రమే. ఈ చల్లని రాత్రి వేళ మాటల్లో మురిగిపోవడానికి కాదు ప్రియా. పద, విహరిద్దాం. ఇప్పుడే అన్నారుగా పత్ని కావడం ధర్మం అని. ఈ ప్రకారంగానే పతి కావడం కూడా ధర్మమే. ఈ ధర్మాన్ని అనుసరించి తమ ప్రేమని పత్నులందరికీ సమంగా పంచాలి. కాని తమరు నా సోదరిమణులను ప్రేమ పిపాసలు వదలటం సరికాదు. వారి దశ కూడా చకోరిలా ఎలా మారిందంటే చంద్రుని కోసం విలపిస్తూనే ఉంటారు. నా ఉద్దేశంలో మనకన్నా ఎక్కువ స్వామి రోహిణినే ప్రేమిస్తున్నారు. వివాహం 27 దక్షపుత్రికలతోటి ప్రేమ ఒక్కరితోటే. ఇది నిజంగా అన్యాయం. అవును, అన్యాయం. ఈ అన్యాయం భరించలేం, బాధాకరం. మా జీవితం అంతా పతి ప్రేమను పొందడానికి ఇలా విలపిస్తూ ఉండాల్సిందేనా? లేదు, పతి ప్రేమను పొందడానికి ఏదో ఒక ఉపాయం చూడాలి. మనం ప్రయత్నించి తీరాలి. మన స్వామికి ప్రేమ పాత్రులం కావాలి. ప్రేమ పాత్రులం తప్పక కావాలి. నేను నిన్ను మొదటిసారి చూసినప్పటి నుంచి కూడా నా మనసు ఉప్పొంగిపోసాగింది. మరి ఇప్పుడు తొలిరాత్రి కవిస్తున్నా నువ్వు మాటికి మాట చెబుతావా? నేనేమన్నానని మీతో? పతి రూపంలో తమ అన్య పత్నులను ఉపేక్షించడం ఏం ధర్మం కాదు. ప్రేమ, ధర్మం, కర్మ, జాతి, కులం, రీతి, నీతి నాకేం తెలీదు. ప్రేమ పరిభాష అయితే అన్నింటినీ మించింది. ఒకవేళ నువ్వే ఈ పరిభాషను అర్థం చేసుకుంటే నా ప్రేమను జుర్రుకోవడానికి నా వెనుకే వస్తూ ఉంటావు. చంద్రదేవునికి ఇతర పత్నులపై ఉన్న విముఖత
రోహిణిపైన మాత్రమే ఉన్న ఆసక్తి, ఇవి కర్తవ్యంపై కాంక్షలు సాధించిన విజయం. చంద్రుడు దాంపత్య జీవితంలోని పవిత్ర ధర్మాలను మరిచిపోయాడు. బహుశా ఇలా కావడం కూడా శివలీలా విలాసమేనేమో. ఏది ఏమైనా కర్తవ్యంపై కాంక్షలు విజయం సాధిస్తే అది ఏమాత్రమూ ప్రశంసనీయం కాదు. Shiva.